ఏంటా అనుమానం కేసు? ఒకడు నల్ల లుంగి కట్టుకున్నాడు సార్. నల్లగా ఉండి లుంగి కట్టుకుని తిరుగుతున్నాడంటే ముందు నన్ను లోపల పడేయాలమ్మా. అది కాదు సార్, బాగా తాగేసి నానా రప్సా చేశాడు. అలాగా? వాడికి పైన తక్కువగా తాగి త్వరగా ఇంటికి వెళ్ళమని అడ్వైజ్ ఇచ్చి పంపించమ్మా. సార్ ఇంకొక విషయం. నమస్కారం సార్. రండి సార్, రండి కూర్చోండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. వివాహ జీవితం ఎలా ఉంది సార్? బ్రహ్మాండంగా ఉంది సార్. సంతోషం. ఏంటి సార్ ఎలా వచ్చారు? ఏం లేదు సార్, మా చెల్లెలు పిల్లలు ఏదో షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఎవరు? చిన్న తప్పు జరిగిందట సార్. రండి. అదే కెమెరా ల్యాప్టాప్ మీరు తీసి పెట్టారని తెలిసింది. దానికి ఎందుకు సార్ ఇంత దూరం వచ్చారు? ఏరా మీరు నన్ను అడగొచ్చుగా. మీరు వెళ్ళండి సార్, నేను పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. టీ కాఫీ ఏదైనా తాగుతారా? వద్దు సార్, ఇప్పుడే తాగొచ్చాను నేను. సార్ కూర్చోండి, ఆఫీస్కి వెళ్తున్నా. షార్ట్ ఫిలిం పేరేంటి సార్? ఇంకా పేరు పెట్టలేదు సార్. ఇంకా పేరు పెట్టలేదా? ఏంట్రా ఇది? సరే, ఎలాంటి టైప్ ఫిల్మ్? పద్మమా? దాన్ని తీసుకురండి. హారర్ థ్రిల్లర్ సార్. హారర్ థ్రిల్లరా? ఎందుకు దాన్ని ఎంచుకున్నారు? హారర్ థ్రిల్లర్ సబ్జెక్ట్నే సార్ అందరూ లైక్ చేసి చూస్తున్నారు. అలాగా? అవును సార్. మనకు ఆ విషయం తెలియకుండా పోయిందే. ఏమీ లేదు, ఓపెన్ చేయండి చూద్దాం ఏం తీశారు. సార్ సార్ సార్, ఇది రఫ్ ఎడిషన్ సార్. ఇంకా రీ రికార్డింగ్ అది చేయలేదు. తమ్ముడు, 2-3 ఏళ్ల తర్వాత నా భార్యను చూడడానికి గల కారణమే నువ్వు తీసిన షార్ట్ ఫిల్మ్. అందువల్ల నువ్వేం తీసావో చూడాలన్న యాంగ్జైటీ. ఆన్ చేయండి చూద్దాం. ఏంట్రా అలా చూస్తున్నావు? ప్లే చేయరా. తరువాత సార్ అంతే సార్. రై అంతేనా? ఇంకోటి చూడు, అదిగో అక్కడ. సార్ చెట్టుకి తగిలే కింద పడిన ఫుటేజ్. నా భార్య తల మీద పడింది అదా? అదే కదరా మెయిన్గా చూడాలి. అది పడేటప్పుడు ఏంటి, అది పడేటప్పుడు భయపడి ఉంటుంది కదా, అదే కదరా చూడాలి. ప్లే చేయి. ఇదెందుకని ముందే చూపించలేదు? పద్మమ్మ లాఠీ తీసుకోండి. సార్ ఆ బ్రిడ్జ్ పై నుంచి వీడియో తీసేటప్పుడు ఆ మర్డర్ ఫుటేజ్ వచ్చేసింది. ఎందుకని అది ముందే చెప్పలేదు? సార్ అది మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసి లైక్స్ కమెంట్స్ పొందడానికి. మీ ఇంట్లో వాళ్ళని తగలబెడితే పోస్ట్ చేస్తారట్రా? పోస్ట్ చేస్తారా? పద్మమ్మ, మీ స్టైల్లో కోటింగ్ ఇవ్వండి. షార్ట్ ఫిల్మ్ తెస్తారా? షార్ట్ ఫిల్మ్ మీరు మీ మొఖాలను ఓకేనా సార్? అద్దరు కొట్టారు. సార్, మనం ఇటుకల బట్టి దగ్గర బాడీని ఐడెంటిఫై చేసిన ప్లేస్ సార్. వీడిని ట్రేస్ అవుట్ చేస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మన పోరగాడే, ఇప్పుడు వెళ్తే పట్టుకోవచ్చు. అనరాగ ముందు లోడెత్తేయండి. బాయ్స్, మనల్ని చూడగానే పారిపోవడం రెడీ అవుతాడు. మీరు రెడీగా ఉన్నారు. ఏం సార్, లెదర్ కోసం వచ్చారా? లేదు పండు, నువ్వు నటించిన షార్ట్ ఫిల్మ్ ఒకటి చూశాను, బ్రహ్మాండంగా ఉంది. అందులోను ముఖ్యంగా ఇటుకల బట్టిలో ఒకని తగలబెట్టే సీన్ చూసావా? సూపర్. అందులో నీ నటనకి జోహార్. అందుకే నేను డైరెక్ట్గా మీటే సెల్ఫీ తీసుకుని ఆటోగ్రాఫ్ తీసుకుందాం అనుకున్నా. ఆ షార్ట్ ఫిల్మ్ క్లైమాక్స్ చేయాలి, వస్తే తీస్తా. సార్ ఒకటి ఇచ్చారంటే అవును సార్, మనం పోలీసులం కదా. పరిగెత్తినా తప్పించుకోలేమని తెలిసి పరిగెడుతున్నాడు చూడు, కోడిగుడ్ల బిడ్డ. అందుకే సార్ నేను పరిగెత్తలేదు. అలాగా? అవును సార్. సరే, వీడిని అరెస్ట్ చేయండి. ఏంటి పోలీసులా? ఎక్కడికి పోతారా? ఎక్కడికి పోతావురా?
సార్ మా అన్న గారికి తెలిస్తే నిన్ను తలకిదలుగా ఎలా తీస్తాడు. ప్రియమైన నా సహచర పోలీసులారా, సులభంగా ఒక 7 దొరికారు. మనమందరం కలిసి ఇప్పుడు ఒక గేమ్ ఆడబోతున్నాం. రెడీయా? ఏం గేమ్ సార్? తొందర యువ రక్తం అవును సార్. మరుగుతోంది కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చామంతి, వెపన్స్ రెడీ సార్. ఏం చేయబోతున్నారు? మన గేమ్ రూల్స్ ఏంటంటే, నేను ఈ మైక్ సెట్ లో పాట పెడతాను. ఆ పాట ఆగిపోయేంత వరకు మీరు కొట్టొచ్చు. ఎందుకు సార్ మీరు నవ్వుతున్నారు? గేమ్ బాగుంది సార్. గేమ్ ని సీరియస్ గా ఆడాలి, అర్థమైందా? నేను ఎప్పుడు పాటను ఆపేస్తాను అప్పుడు మీరు కూడా కొట్టడం ఆపేయాలి. ఓకే సార్. రేయ్, మాట్లాడకండి రా. మీకోసమే కదా మాట్లాడుతున్నాను. రెడీయా? టేక్ పొజిషన్. చెరుకు గడలు పిప్పి పిప్పైనా సరే నోట్లో నుంచి ఒక్క మాట కూడా బయటికి రాకూడదు. అందరూ ఎలా తెలుసుకుంటారా? సింధూరం సార్ అవుట్. మీరు బయటికి రండి. సార్ వీళ్ళందరినీ వదిలేసి నన్ను మాత్రమే ఎందుకు సార్? ఇదే లాస్ట్ ఛాన్స్. ఇక నుంచి ఎవరైనా తప్పు చేస్తే గేమ్ నుంచి బయట పంపిస్తా, ఓకేనా? ఓకే సార్. సార్ మాతో కాస్త మాట్లాడండి సార్. మీకేం కావాలి సార్? మీ రౌండ్ వచ్చినప్పుడు మాట్లాడతామండి, ఓపికగా ఉండండి. ఓకే, నెక్స్ట్ రౌండ్. సార్ ఎందుకు సార్ కొడుతున్నారు? నా వల్ల కావడం లేదు సార్. సార్ ఒంటికి వస్తుంది సార్, కిందకి తెప్పాడు సార్. మీకు వచ్చేసింది, జరిగిందంతా చెప్తావా? కొత్తగా వచ్చిన పొల్యూషన్ కంట్రోల్ ఆఫీసర్ని మేమే సార్ చంపాం. దానికి మా రవీంద్ర తమ్ముడు రాజానే ప్లాన్ వేసి ఇచ్చాడు. 10 లక్షలు ఇచ్చి కడప నుంచి మనుషులు రప్పించి వేసాము. ఏమైంది రవి? తాత తమ్ముడికి ఫోన్ చేయి. చెప్పు. రై ఎక్కడున్నావురా? నేను ఎక్కడుంటే నీకెందుకు? ఆ డిఎస్పీ అరెస్ట్ వారెంట్ తో నిన్ను వెతుకుతున్నాడు రా. నువ్వు కోర్టుకి వెళ్ళి సరెండర్ అవ్వు. నేను లాయర్ తో మాట్లాడతాను, వాడే చూసుకుంటాడు. కోర్టుకి వెళ్ళి ప్రెస్ వాళ్ళు నా వీడియో తీసి టీవీలో నా పేరు వచ్చి నేను అవమానపడి జైలుకి వెళ్ళడానికా? నన్ను నేను కాపాడుకుంటాను, నువ్వు నీ పని చూసుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాడు నిన్ను లేపేస్తాడు. నేను ఎక్కడున్నానో నీకే చెప్పను, ఇక వాడేంటి చించేది? నీకు ఇంతే మర్యాద. నువ్వు ఫోన్ పెట్టాయి. హలో, ఫోన్ తీసి బయట పారే. ఎందుకన్నా? పారేరా అన్నా. మీ సిమ్లు కూడా తీసివ్వండి. ఇప్పుడు ఎలా పట్టుకుంటాడో చూస్తాను. గుడ్లు సార్, నేను పంపించిన వీడియో చూసారా? మీరు మొదలుపెట్టిన గేమ్ మీ తమ్ముడు నా ముందే వెళ్తున్నాడు. వదిలేనా గన్తో కాల్చేనా? చెప్పండి దొరగారు. వదిలేనా కాల్చేనా? వదిలేనా కాల్చేనా? వదిలేనా కాల్ చేయి. వినిపించలా? కాల్ చేయి అంటున్నా. మొదటి నుంచి వాడితో నాకు అన్ని సమస్యలే, తట్టుకోలేకపోతున్నాను. నేనే లేపేద్దాం అనుకున్నాను. తమ్ముడి మీద ప్రేమ చెయ్యలేకపోయాను. నా గత చరిత్రంతా తెలిసినవాడు ఉండకూడదు. కాల్ చేయి. ఆర్డర్గా తీసుకున్నా? రై కాల్ చేయమన్నానుగా, కాల్ చేయి. కాసేపట్లో నీకు ఫోన్ చేస్తాను, పెట్టే. రవి తమ్ముడిని కాల్చమన్నా వెంటయ్యా, వద్దని చెప్పవయ్యా. తమ్ముడిని షూట్ చేయమంటున్నాడు గుడ్ల రవి. మీరంతా ఏమనుకుంటున్నారు? సార్ వాడే చంపమన్నాడంటే ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది సార్. నేను కాల్చొద్దు అంటే వాడు కాల్ చేస్తాడు. నేను కాల్చు అంటే ఎందుకు కాల్చబన్నాడా అని కొంచెమైనా ఆలోచిస్తాడు. గుడ్లు రవి దగ్గర ప్లానే ఉన్నట్టు అనిపించట్లేదు సార్, కానీ షూట్ చేయడం మంచిది కాదనిపిస్తుంది. సార్ వాట్స్ యువర్ ప్లాన్ సార్? ముందు వెళ్తున్నాడు వాడే, ఇప్పుడు డిసైడ్ చేయాలి నా ప్లాన్ ఏంటా అని.
చావంది నీకేం కాలేదుగా, నువ్వు తట్టుకోగలవా? దినేష్ దగ్గర నుండి చూసుకో. ఐ విల్ టేక్ కేర్ సార్. జాన్, సార్ 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 గుడ్డు, నువ్వు షూట్ చేయమంటే షూట్ చేయను అనుకున్నావా? నువ్వు షూట్ చేయొద్దన్నా షూట్ చేస్తా, నువ్వు షూట్ చేయమన్నా షూట్ చేస్తా. లైన్లో ఉండరా? సార్ 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 ఏమైంది సార్? సార్ 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 చెప్పండి సార్. ఏమైంది సార్? సార్ వెళ్ళండి సార్. ఏయ్! ఒక వికెట్ ఎగిరింది.